భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అధిక వేడిమి, నీటి వనరుల లభ్యత తక్కువగా ఉండటం, అధికంగా వీచే వడగాలులతో ఉద్యాన పంటలకు ఈ కాలంలో నష్టం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పండ్ల తోటలు, కూరగాయ పంటల్లో పిందరాలుడు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కాలంలో ధరలు కలిసొస్తాయనే ఆశతో కొద్దో గొప్పో నీటి వస్తు ఉన్న రైతులు కూరగాయల సాగు చేపడుతుంటారు. అలానే పండ్ల తోటలు సాగు చేసే రైతులు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ప్రత్యేక యాజమాన్య చర్యలు చేపట్టాలి. కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులు వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ఉద్యానవనాధికారి సుబ్బారెడ్డి. మన నెల్లూరు జిల్లాలో ఉద్యాన పంటలో 40,000 హెక్టార్లలో సాగు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ 40,000 హెక్టార్లలో పండ్లు, కూరగాయలు ముఖ్యంగా ఉన్నాయి. ఈ వేసవిలో అధికంగా ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు అవుతున్నాయి. ఇంకా కూడా ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. మన వాతావరణ శాఖ కూడా జాగ్రత్తలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ టెంపరేచర్స్ ఇట్లాగే పెరిగిపోతుంటే మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా ఉద్యాన రైతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇందులో ముఖ్యంగా ఉద్యాన పంటల్లో వేసిన నేలల్లో సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ అనే యాక్టివిటీని మనము చేయాల్సి ఉంటుంది. అంటే భూమిలో తేమని మనం కన్జర్వ్ చేసే కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ మామిడి చెట్లు కానీ, నిమ్మ కానీ ఇవన్నీ కూడా సమ్మర్లో ఎక్కువ నీటి ఎద్దడికి గురవుతాయి. కాబట్టి ఈ సాయిల్ మాయిశ్చర్ని మనం కన్జర్వ్ చేసేదానికి మినపొట్టు, పెసరపొట్టు లేక ఏరుశనగ ఆ కాయలు తీసేసిన తర్వాత వచ్చే ఆకులు, తర్వాత ఈ ఎండిపోయిన ఆకులు, ఇటువంటి అన్నీ కూడా మనము పలు రకాలైన మన పండ్ల తోటల్లో కానీ మన పాదుల్లో వేసుకొని అన్నట్లయితే వారానికి 10 రోజులకు ఒకసారి నీరు కట్టినా కానీ అవి తేమ ఎక్కువ ఆరిపోకుండా సేవ్ కావడం జరుగుతుంటుంది. సాయిల్ కండిషనర్స్ అంటే దీన్ని హైడ్రోజెల్ కూడా అని అంటుంటాము. అంటే ఇది ఒక స్టార్చ్ బేస్డ్ వాటర్ అబ్జార్బెంట్ అనమాట. అంటే ఇది భూమిలో 5 నుంచి ఒక 7 కేజీల వరకు కానీ మనము ఒక ఎకరాకు కానీ మన భూమిలో కానీ కలిపినట్లయితే ఇదేంటంటే మన నిమ్మపాది కానీ, మామిడిపాది కానీ, లేకపోతే కూరగాయలు కానీ మన భూమిలో నీళ్లు పెట్టినప్పుడు ఈ స్టార్చ్ బేస్డ్ అబ్జార్బెంట్ ఏంటంటే దాని బరువు కంటే 400 రెట్లు ఎక్కువ నీటిని అబ్జార్బ్ చేసి బరువు పెరుగుతుంది. సో ఈ సాయిల్ వాటర్ అబ్జార్బెంట్ ఏంటంటే మన భూమిలో కలిసిపోయేసి తర్వాత మనకు నీరు ఎప్పుడైతే మన వేరు వ్యవస్థకు అవసరమవుతుందో దీని ద్వారా అందించబట్టు జరుగుతుంది. అదేవిధంగా ఈ సమ్మర్ సీజన్లో కొన్ని కెమికల్స్ వాడి కూడా వాటర్ స్ట్రెస్ను కూడా మనము మెయింటైన్ చేయగలగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా యూరియా, ఒక 10 గ్రాముల యూరియాని 1 లీటర్ నీటిలో కలిపి మనము మన పండ్ల తోటలకు కానీ, కూరగాయలకు కానీ, ఉద్యాన పంటలకు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వాటర్ స్ట్రెస్ని కొంచెము తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 13-0-45 అనే ఈ కెమికల్స్ని కూడా మనము కానీ 10 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి చెట్లకు కానీ స్ప్రే చేసినట్లయితే ఈ వాటర్ స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా లైమ్ సొల్యూషన్ స్ప్రే 10 గ్రాములు లైమ్ సున్నాన్ని 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన వాటర్ స్ట్రెస్ను కూడా మొక్కకి తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే డిపార్ట్మెంటు హార్టికల్చర్ ఈ షేడ్ నెట్ని బాగా 50% సబ్సిడీతో కూడా రైతులకి ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మరి హై వాల్యూ వెజిటబుల్స్, హై వాల్యూ ఫ్లవర్స్ రెగ్యులర్ బయట ఓపెన్ ఏరియాలో వ్యవసాయం చేయడం కష్టం. కాబట్టి ఈ షేడ్ నెట్లో కానీ మనము కానీ చేసినట్లయితే మంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ కూడా వస్తుంది. కొన్ని ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ అంటే మ్యాంగోలో ఈ సమ్మర్లో ఈ ఫ్రూట్ కవర్స్ అనేది నిమ్మకాయ సైజులో మామిడి ఉన్నప్పుడు ఫ్రూట్ కవర్ వాడినట్లయితే దీన్ని డైరెక్ట్ సన్లైట్ నుంచి కూడాను ఫ్రూట్ని తప్పించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మామిడిలో కానీ, జామలో కానీ ఈ ఫ్రూట్ కవర్స్ వాడిన దాని మూలంగా ఫ్రూట్ ఫ్లై అనే పురుగును కూడా మనము కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఈ డైరెక్ట్ సన్లైట్ తప్పించుకోవడానికి బనానాలో కూడా బనానా స్లీవ్స్ అనే బనానా కవర్స్ కూడా మనము సూచనలు ఇస్తున్నాము. అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడాను ఈ ఫ్రూట్ కవర్స్కి ఫ్రూట్ కేర్ యాక్టివిటీ కింద 50% సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ న్యాచురల్ ఫార్మింగ్ వారు కూడాను ఈ సాయిల్ టెంపరేచర్స్ తగ్గించడానికి ముఖ్యంగా సమ్మర్లో పిఎండిఎస్ కిట్స్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్స్ కూడాను ఎంకరేజ్ చేస్తున్నాము. న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కూడా ఉద్యాన శాఖ వారు కూడాను వారితో సప్లై చేసే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్స్ కిట్స్ అంటే 22 నుంచి 24 రకాలైన విత్తనాలని, అందులో లెగ్యుమినిస్ ఉంటాయి, సీరియల్స్ ఉంటాయి, అన్ని రకాల విత్తనాలు ఉంటాయి. ఇవి మన పండ్ల తోటల్లో
వర్షం పడినప్పుడు కానీ లేక తేలికపాటి లైట్ ఇరిగేషన్ ఇచ్చేసేసి ఇవి చల్లి మనం కానీ ఒకవేళ దున్నేసినట్లయితే ఇవి పెరిగేసి సాయిల్నంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ పిఎండిఎస్ చల్లిన దాని మూలంగా సాయిల్ టెంపరేచర్స్ కూడా మనము అనూహ్యంగా తగ్గించగలుగుతున్నాము. ఇది కూడా దట్టు ఈ పిఎండిఎస్ కిట్స్లో లెగ్యుమినస్ సీడ్ కూడా ఉంటుంది కాబట్టి భూమిలో నత్రజని కూడాను ఎక్కువగా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది.